తాము ఏర్పాటు చేసిన అవధాన కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించిన తీరును, ఆయన భాషా వైదుష్యాన్ని, ఆయన ఆలోచన తీరుతెన్నులను ఆయన వివరించారు. అట్లాగే వారితో గల పరిచయాన్ని మన చంద్రప్రకాష్ రావు గారు, అంటే ఆయనకు ఒక 1950 నుంచి పివి నరసింహారావు గారు పరిచయం అన్నారు. అప్పటి నుంచి ఆయన పోయే వరకు, అంటే ఆయన నంద్యాల ఎలక్షన్లో అప్పుడు కూడా ఎంపీగా పోటీ చేసిన నంద్యాల ఎలక్షన్లో కూడా వారు పనిచేశారు. అప్పటితో ఇప్పటి వరకు ఆయనతో ఉన్న సంబంధాన్ని ఆయన వివరించారు. ఈ సందర్భంగా కేవలం పెద్దవాళ్లే కాకుండా పిల్లలకు పివి నరసింహారావు గురించి తెలియాలని మా భాషా నిలయం ఈసారి ఏం చేసిందంటే, ఉన్నత పాఠశాల 8, 9, 10వ తరగతి చదివే జంట నగరాలలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు పివి నరసింహారావు గారి వ్యక్తిత్వం మీద వ్యాసరచన పోటీలు నిర్వహించాము. గత ఆదివారం రోజే ఈ పోటీలు నిర్వహించాము. 5 పాఠశాలల విద్యార్థులు వచ్చి ఈ పోటీలో పాల్గొన్నారు. వారికి ఇవాళ ప్రథమ బహుమతి 3000, ద్వితీయ బహుమతి 2000, తృతీయ బహుమతి 1000, ప్రోత్సాహక బహుమతులు 500 చొప్పున ఇచ్చాము. అవి కాకుండా పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చాము. ఇట్లా మేము పివి నరసింహారావు గారి స్ఫూర్తిని ఎల్లకాలం ఉండే విధంగా కృషి చేస్తున్నాం. భాషా నిలయం సంస్థ ద్వారా ఇప్పటికీ చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలని? భాషా నిలయంలో లోగడ, నన్నయ్య, తిక్కన, భూతన ఇలాంటి మహానీయులు, మహాకవుల గురించిన జయంతి ఉత్సవాలు చేసేవాళ్ళు. మేము, అంటే నేను వచ్చిన తర్వాత దాదాపు 10 ఏళ్ల నుంచి నేనే కార్యదర్శి. అప్పటి నుంచి ఈ భాషా నిలయానికి సేవ చేసిన మహానీయులు, తర్వాత తెలుగు గొప్ప రచయితలు, అంటే డాక్టర్ దాశరథి, ఇవాళ ఆయన తెలంగాణలో ఆయన మించిన కవిలేడు. అట్లా వాళ్ళ శత జయంతులు చేస్తున్నాం. అంటే మేము దాదాపు 10 అంటే సంవత్సరంలో 10 ఉత్సవాలు చేస్తున్నాం. సరాసరిన నెలకు ఒకటి ఉంటుంది. జనవరిలో మాడపాటి హనుమంతరావు, ఫిబ్రవరిలో ఏముండదు, మార్చిలో ఒకటి, ఏది డాక్టర్ బి రామారావు, డాక్టర్ దాశరథి, రావిచెట్టు రంగారావు సంస్థాపక, ఈ సంస్థని నెలకొల్పిన మొదటి కార్యదర్శి. అట్లాగే 50 సంవత్సరాలు కార్యదర్శిగా చేసిన ఎంఎల్ నరసింహారావు, తర్వాత రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ, ఆమె ఈ మొట్టమొదలు ఈ స్థలాన్ని కొనుగోలు చేయడానికి మొట్టమొదలు దానం 3000 రూపాయలు, అంటే 100 ఏళ్ల కింద 3000 అంటే ఇవాళ 3 కోట్లతో సమానం. ఈ ప్లేస్ అంతా ఆమె ఇచ్చిన 3000తోనే కొన్నాం. ఆమె జన్మదినాన్ని మేము మా సంస్థ నెలకొల్పిన సెప్టెంబర్ 1వ తేదీ నాడు చేసుకున్నాం. రాజా బహదూర్ వెంకటరామారెడ్డి కోత్వాల్, ఆయన అంటే ఇక్కడ స్వాతంత్ర సమరయోధులు వాళ్ళంతా పనిచేసేవాళ్ళు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చేవాళ్ళు, నిజాం పోలీసులు. అయితే కోత్వాల్ దీనికి ప్రెసిడెంట్ ఒక దాదాపు 10 ఏళ్ళు ఆయన అధ్యక్షతన ఈ సంస్థ ఉంది కాబట్టి లోపలికి పోలీసులు ప్రవేశించేవాళ్ళు కాదు. ఇట్లా మా భాషా నిలయం ఒక కోవెలలాగా ఈ రాష్ట్రానికి ఒక దేవాలయంలా, ఒక సార్వత్రిక విశ్వవిద్యాలయంలాగా పనిచేసింది. సరే, మీరు దాన్ని మనం ముందు తరాలకు ఈ పరంపరను అందించవలసిన అవసరం ఉంది. నరసింహారావు గారి పేరుతో ఈరోజు ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ చేశారు. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? పివి నరసింహారావు వాళ్ళు చాలా సంతోషంగా బాగా చేశారన్నారు కదా. సూపర్. పిల్లలకు కూడా ఎందుకు చేశామంటే, పెద్దవాళ్ళకు నరసింహారావు గారు తెలుసు, ఇవాళ పిల్లలకు తెలియదు. అందుకని పివి నరసింహారావు గారి రచనలు, వ్యక్తిత్వం మీద వ్యాసరచన పోటీ పెడితే వాళ్ళు పుస్తకాలు వెతుక్కొని చదివి రట్టి వచ్చి రాశారు. ఈ ఏజ్లో వాళ్ళు అంత చదివారు కాబట్టి వాళ్ళు పెద్ద పెరిగినా కూడా ఇక మర్చిపోరు పివి నరసింహారావు గురించి. వాళ్ళకి మెల్లగా ఇంజెక్ట్ చేయడమే ఈ వ్యాసరచన పోటీల ఉద్దేశం. సార్, లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు ఇంత బాగా కష్టపడి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. మీ ఇంత ఇంట్రెస్ట్, ఇంత ప్రోగ్రామ్ బాగా నాకు ఇంట్రెస్ట్ అంటే నాకు సాహిత్యం పట్ల ఉన్న ఇంట్రెస్ట్, ఈ మహానీయుల పట్ల ఉన్న భక్తి. అంతకన్నా మాది ఆనరీ పోస్టే, ఇది పెయిడ్ ఉద్యోగం కాదు మాది. థ్యాంక్ యూ సార్. సూపర్ మాట్లాడారు సార్, బాగా మాట్లాడారు, చాలా ఈజీగా ఉంది. కార్డ్ తీసుకో, వాట్సాప్